భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భీమదేవరపల్లి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఖమ్మం వెలుగుమట్లలో ఉద్రిక్తత, బాధితులకు భోజనం పంపిణీని అడ్డుకున్న పోలీసులు. మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం. భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్పై దాడి. వరంగల్ పశ్చిమ అభివృద్ధి 1.17 కోట్ల పనులకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన. ఇక వివరాల్లోకి వెళ్తే, పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులతో మాట్లాడి క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి వసతి చదువుల గురించి తెలుసుకున్నారు. మేడం కమియార్ ఒకసారి డిస్టర్బ్ కానీ ఎంత అయిందా హైదరాబాద్లో గ్యాస్ కొరత ప్రభావం హోటల్ రంగంపై పడుతుంది. అంతర్జాతీయ ఉద్రిక్తల నేపథ్యంలో గ్యాస్ సరఫరా తగ్గడంతో దోశ, పూరి, వడ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హోటల్ యజమానులు తెలిపారు. కొన్ని హోటల్ మెనూను కుదిస్తూ ధరలను పెంచగా పీజీ హాస్టల్స్ మెస్లు అన్నం, సాంబార్ వంటి పరిమిత వంటకాలకే వడ్డిస్తున్నాయి. గ్యాస్ కొరత కొనసాగితే హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే బెంగళూరులో కూడా గ్యాస్ కొరతతో పలుచోట్ల హోటళ్లు మూతపడగా బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర 1500 రూపాయలు చేరిందని సమాచారం. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిరంతర రహిత తెలంగాణగా మానవహారం ప్రోగ్రాం ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న స్కూల్ పిల్లలు, పోలీసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు డ్రగ్స్ రహిత తెలంగాణగా కోరడానికి ఈరోజు మానవహారం ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మిల్స్ కాలనీ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్గా పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా దానిలో గడపాలని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహించిన మిల్స్ కాలనీ పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు డ్రగ్స్ రహిత తెలంగాణగా కోరడానికి ఈరోజు మానవహారం ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మిల్స్ కాలనీ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్గా పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా దానిలో గడపాలని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహించిన మిల్స్ కాలనీ పోలీసు వారికి
భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్ పై దాడి 45,000 విలువైన మందులు స్వాధీనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్ పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 45,000 రూపాయలుగా అధికారులు తెలిపారు. అర్హత లేని వ్యక్తులు యాంటీబయాటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతుంది. రామగుండంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దాస్ ఠాకూర్ పర్యటించారు. నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో కలిసి 38వ డివిజన్లో సమస్యలను పరిశీలించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలను సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రామగుండం అభివృద్ధికి రోడ్లు, డ్రైనేజీలో లైటింగ్ వంటి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, 38వ డివిజన్ కార్పొరేటర్ నీలకంటి రాము, కార్పొరేటర్లు యుగేందర్, చిదిరాల నాగరాజు, మాజీ కార్పొరేటర్ బొమ్మక శైలజ, కనకలక్ష్మి, మున్సిపల్ అధికారులు, మెప్మా, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, మహిళా స్వశక్తి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. మహంకాళి స్వామి గారు, అలాగే కమిషనర్, అలాగే డిప్యూటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మనస వాచ కర్మన నా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరు కూడా భాగస్వాములు ఎవరికైనా రాకపోతే ఇక్కడ కార్పొరేటర్కి, నాయకులకి, మేయర్కి, ఇతర ఎవరికున్న సంబంధం ఉన్న అధికారులు తెలియజేసి వారికి వచ్చే విధంగా చేసే బాధ్యత మీరు చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి సంక్షేమం 200 ఉచిత కరెంటు కావచ్చు, మహిళలు ఉచితంగా బస్సులో తిరుగుతారు, ఏడబడతారా ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు, సొంత పనులు చేసుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా మహిళలను కోటీశ్వరులు చేసే కార్యక్రమం. ఇలా చదువుకున్న వాళ్ళకి కొలువులు 1,00,000 మందికి ఇచ్చినాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. ఇక్కడ ఆడ కూడా మీ పిల్లలను పంపించండి, స్కిల్ నేర్చుకుంటారు, వాళ్ళకి ఉద్యోగం కూడా మంచిగా అవుతా ఉంది, మంచి దారులు అవుతా ఉన్నాయి. మళ్ళీ రాండి, ఈడ ఇల్లు కట్టుకుందాం, ఈడ పని చేసిన ఊరు, ఈడ బతికిన ఊరు, ఈ ఊళ్ళోనే ఉందామని అందరినీ ఆహ్వానించండి. ఇవాళ 3 లక్షలు ఉన్న జనాభాని 5 లక్షలు చేద్దాం, ఈ నగరాన్ని మహానగరంగా చేద్దాం. అద్భుతమైన ప్రాధాన్యత, మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని, మన నగరాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ అందరిని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. ఎప్పుడు కావాలి, ఎప్పుడో కావాలి. మన నిధులన్నీ కేసీఆర్ తీసుకుపోయి 2,000 కోట్లు, అప్పుడు ఏవాడు మాట్లాడలేదు. ఇప్పుడు మన నిధులు మనం ఇక్కడ తీసుకొచ్చి అద్భుతమైన రోడ్లు చేసుకుంటూ
మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడనే ఇల్లు కట్టుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర 25 నిమిషాలు వేరే విధంగా బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఉన్న గల్లీలలో కూడా కొందరి మెట్లు తీసేసి భూమి ఉంటే ఇమ్మీడియట్లీ ప్రొసీడింగ్ ఇవ్వండి. ఎవరికి ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా నేను శాంక్షన్ చేస్తున్నా అని చెప్తాను. దాంతోపాటు ప్రభుత్వం సంబంధించిన సంక్షేమాలన్నీ కూడా ఇలా మహిళల కోటీశ్వరాలు చేయాలని, సంఘాలకు 30 లక్షల నుంచి 3 కోట్ల వరకు 30 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బ్యాంకు రుణాలు ఇవి ప్రత్యేక డ్రైవ్ చేయండి మ్యామ్. దాంతోపాటు ప్రజా సంక్షేమాల చేపట్టిన 99 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈరోజు చేపట్టిన కార్యక్రమంగా మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించి కలిసి వస్తారని, గత పాలకుల నిర్లక్ష్యాన్ని పారదోలాలంటే అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు రామ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి పూలే వెనుకబడిన సంక్షేమ గురుకుల పాఠశాలలో గత కొద్ది రోజుల క్రితం ఒక బాలుడు తప్పిపోవడంతో ప్రిన్సిపల్ తమను బెదిరిస్తున్నాడని తల్లిదండ్రుల ఆవేదన. ప్రధాన రహదారికి ఆనుకొని కాంపౌండ్ వాల్, గ్రౌండ్, 3 అంతస్తుల భవనానికి గ్రిల్స్ కానీ ఎలాంటి వసతులు లేని అద్దె భవనంలో నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల పిల్లలు తరచూ బయటకు వెళ్తుంటారు. హాస్టల్ ఇరుపక్కల కిరాణా షాపులు, వైన్ షాపులు ఉన్నాయి. అంతేకాకుండా పిల్లలు ఏదైనా సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మాకు సంబంధం లేదంటూ, అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదంటూ లెటర్ రాసి నోటీస్ రోడ్డుపై అంటించిన ప్రిన్సిపల్. గురుకుల పాఠశాలకు ఎలాంటి సదుపాయాలు లేవు కాబట్టి మీ పిల్లలను పాఠశాలకు పంపించాలంటే మీ పిల్లలకు ఏమి జరిగినా గురుకుల పాఠశాల యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని లెటర్ రాసి ఇవ్వాలంటూ హుకుం జారీ చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్. లెటర్ రాసి ఇవ్వకపోతే మీ పిల్లల్ని మీరే ఇంటికి తీసుకెళ్లాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. లేకపోతే మీరు అవసరం మీరు వెళ్ళిపోండి అని చెప్పారు కదా, మీరే చెప్పారు వెళ్ళిపోండి. ఆపండి సార్, మేము తీస్తాం, మా మీద కేసు చేసుకోండి. నోటీస్ పంపే ఉండండి, లేకపోతే లేదు అని చెప్పి మాట్లాడారా? ఇది ప్రభుత్వది, మీ ప్రైవేట్ది కాదు, మీ ప్రైవేట్ది కాదు. ఎట్లా అంటారు? కాదు సార్, మీరు ఎట్లా అంటారు సార్? కేసు పెట్టండి సార్, మీరు కూడా ఏమైనా ఉంటే కేసు పెట్టండి. మేమే కాదు మందమరిలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఇఫ్తార్ విందుతో పాటు తోఫా కిట్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గానికి 750 తోఫా కిట్లు కేటాయించగా మందమరికి 112 కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అలాగే మైనార్టీ సంక్షేమానికి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అనంతరం ఈద్గా తోఫా కార్యక్రమంలో భాగంగా ముస్లిం సోదరులకు కానుకలు అందజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. अमीना रेडी रहना మీరు ముందు మరి ఏం చేయాలి వాళ్ళే వేసుకో కార్ అయితే అన్న మీరు ఎక్కడికి జరగండి అన్న, మీరు
అడ్డమే వస్తారు వీళ్ళు. ఇచ్చారు వాళ్ళకి పేరు ఇచ్చారు. ఓకే తమ్ముడు, ఓకే చిన్న, ఓకే రైట్ ఫోటో కదా తమ్ముడు, రైట్ రైట్. సార్ తినలేడు, అర్థం లేదు. సార్ డైరెక్ట్ బోరే వెళ్తాడు. అన్న నువ్వు కొద్దిగా జరిగే సార్ కొద్దిగా ఈరోజు మందమరిలో మన ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఇఫ్తార్ విందులో పాల్గొన్న మందమరి పట్టణంలో ముస్లిం సోదరులకు 50 లక్షలతోనే మంచి షాదీఖానా కట్టే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ప్రజాపాలన 99 రోజులు ఇక్కడ ప్రజల దగ్గర ఉండి ఏదైతే శాంక్షన్ చేయించడానో ఆ పనులన్నీ కూడా నడుస్తున్నాయి. ఇంకొక దానికి ఏదైతే పర్మిషన్స్ కావాలో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి అవన్నిటిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. త్వరలో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మన ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్న మందమరి ఆర్కేపీ ప్రజలందరికీ కూడా కొత్తగాని మనకు శాంక్షన్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. 50వ డివిజన్లో 1.17 కోట్లతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. కాజీపేటలో ఆర్ఓబీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రెగ్యులర్గా మా ఎంబటి ఈ డివిజన్లో ఈ గల్లీలో కావాలి అన్నా, మాకు ఇక్కడ ఈ వాడలో కావాలి అని చెప్పి ఇది చేయటం 4 కోట్ల రూపాయలలో ఇలా 2 కోట్ల చిల్లరని మేము ప్రారంభించడం జరిగింది. ఇంకా కూడా ఉన్నాయి, కానీ అంచెలంచెలుగా ఏబీసీ కేటగిరీ తీసుకొని అత్యవసరం ఉన్న వాటిని ముందు పెట్టుకొని 2 రోజులు లేట్ అయినా 10 ఏళ్ళు ఆగినరు, 2 ఏళ్లలో 80% కంప్లీట్ చేయగలిగినాం. ఇంకా 20% ఉన్నాయి. వాటిని కూడా అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే మేము నోట్ అడుగుతాం. అది కూడా చెప్తున్నాం, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మేము. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కాలనీవాసులు, నియోజకవర్గ వాసులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. ప్రజాపాలనలో భాగంగా 49, 50వ డివిజన్లో ఇవాళ రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి కొబ్బరికాయ కొట్టడమే కాకుండా ముందు రోజు నుంచే పని స్టార్ట్ చేసే విధంగా, కొబ్బరికాయ కొట్టిన తర్వాతనో లేకపోతే గుర్తొచ్చినప్పుడో లేకపోతే పెండింగ్ పెట్టో అనేది కాకుండా కొబ్బరికాయ కొట్టి టైం డెడ్ లైన్ పెట్టి పని కంప్లీట్ చేసే చరిత్ర మాది. ఎక్కడ కూడా మేము కేవలం మాటలకు పరిమితం కాకుండా చేతలలో చేసుకుంటూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి మా ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోవటం జరుగుతుంది. మేము గెలిచిన తెల్లారి నుంచి కూడా ప్రజలలోనే ఉన్నాం. గెలిచిన తెల్లారి నుంచి నేటి వరకు కూడా కొబ్బరికాయలు కొడుతున్నాం, కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవాలు కూడా చేసుకుంటూనే పోతూనే ఉన్నాం. ఎలక్షన్లప్పుడు వచ్చేదో కొబ్బరికాయలు కొట్టి అవతల పడి వాటిని విస్మరించే తత్వం కాకుండా ఏ రంగంలో కానీ ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి మేము పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాం. నిన్న రాత్రి కూడా 9 గంటల వరకు సెక్రటరియట్లో వరంగల్ హన్మకొండ పట్టణ దాని గురించే రివ్యూ చేసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్దే కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్దే కానివ్వండి, భద్రకాళి అమ్మవారి మాడ వీధుల గురించే కానివ్వండి, కాజుపేట బ్రిడ్జ్ గురించే కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించే కానివ్వండి, ఈ అంశాల మీద పూర్తిగా చర్చించి వేగం పెంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అనేది వరంగల్ జిల్లా ప్రజలకు, రేపు రాబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్దే కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ప్రారంభం జరగబోతున్నాయి. మరి వీటన్నిటికి కూడా మీరు సహకరించే విధంగా ఉండాలి. కొందరికి ఇబ్బంది అయినా వాటిని మనము మన హనుమకొండ, మన వెస్ట్ నియోజకవర్గంగా భావించి సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం తనకు ముఖ్యమని, రాజకీయాల కంటే అభివృద్ధికే ప్రాధాన్యమిస్తానన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కొనసాగిస్తూ, ఇటు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ నియోజకవర్గానికి నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.